But I want to ask one question. I mean, I never thought I would get a chance to ask Chiranjeevi garu about Jagadeka Veerudu Atilok Sundari. Is that I feel this is the first film. I think there's an equal share to the heroine and Jagadeka Veerudu Atilok Sundari. Even the title was also equally shared. Appadi varaku anni all films character driven and plot driven. It's all basically you being the central character in the throughout the film. సో ఏమన్నా మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ మీ బీయింగ్ సచ్ అ బిగ్ స్టార్ ఎనర్జీ డిప్లీట్ అవుతుంది అని ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? జగదేక వీరుడుగా ఎవరైనా ఆల్టర్నేటివ్ దొరుకుతారు కానీ అతిలోక సుందరగా మాత్రం ఎవ్వరు దొరకరు. ఇట్ ఈస్ బౌండ్ టు బి ఆవిడే చెయ్యాలి ఆ క్యారెక్టర్ కోసం ఆవిడ పుట్టింది, ఆవిడ దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసి. సార్ మేము ఒప్పుకోం సార్, జగదేక వీరుడుగా కూడా ఇంకెవరు మిమ్మల్ని రీప్లేస్ చేయలేరు. వన్ క్వశ్చన్ ఫర్ రవీంద్ర గారు ఇస్ దట్ సార్, ఇఫ్ ఇమాజిన్ ఇఫ్ చిరంజీవి గారు శ్రీదేవి గారు అసలు కుదరకపోయి ఉంటే డేట్స్ ఫర్ కమింగ్ 3 years 4 years 5 years ఈ కథ అలానే ఉండేదా బుక్లెట్ లో, లేకపోతే తీసేవాళ్ళ? ముసుగు వేసుకుని ఇంట్లో పడుకునేవాడిని. అంటాం మా అనుభవ చంపుతున్నాం. హలో అలా ఇరుకంగా నల్లా ఇరుకే కేంచో జబ్బాబు కైసా యార్ 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. రాఘవేంద్రరావు గారు, ఈ థాట్ మీకెలా వచ్చింది అసలు? దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి మా బాస్ని సూపర్ అని సూపర్ తీశారు. ఏ తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు. అవాహయామి నాకు గుర్తులేదు కానమ్మా, చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, ఇంటే ఇస్తానంటే. నా పేరే రాజు రాజు మాకు తెలుసుకోవాలని ఉంది. ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది, 30 సంవత్సరాలు అయింది. దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు.